నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మెలికేజేత గాంధీ. మన తెలుగు సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యమైన పండుగ ఉగాది పండుగ. కానీ ఈ ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటాం, దీని వెనుకున్న చరిత్ర ఏంటి, మీరు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఒక క్రొత్త విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఉగా అంటే క్రొత్త, ఆది అంటే ప్రారంభం, అంటే ఇది క్రొత్త సంవత్సరానికి ప్రారంభం అని అర్థం. మన హిందూ కాలగణన ప్రకారం చైత్ర మాసంలో శుక్లపక్షపు మొదటి రోజున ఈ ఉగాది పండుగను జరుపుకుంటాం. ఇది కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పే విశిష్టమైన రోజు. అయితే ఇక్కడ ఒక డౌట్ మీ అందరికీ రావచ్చు, అదేంటంటే కొత్త సంవత్సరానికి మొదటి రోజు జనవరి నెలతో స్టార్ట్ అవుతుంది కదా, మరి మార్చి నెల ఎలా అవుతుందని మీరు అనుకోవచ్చు. కానీ మార్చి నెల కొత్త సంవత్సరానికి మొదటి నెలగా సైంటిఫిక్ గా సరిగ్గా లేదని గ్రిగేరియన్ క్యాలెండర్ ని బేస్ చేసుకుని కొత్త సంవత్సరానికి మొదటి నెలగా జనవరి నెలగా ప్రకటించారు. ఒక సంవత్సరంలో మొదటి నెలగా ఉన్న మార్చి నెలను జనవరి నెలగా ఎందుకు చేశారనే విషయాన్ని ఈ వీడియో ఎండింగ్ లో కార్డ్స్ లో ఉంటుంది, ఓ లుక్ వేయండి. ఇక మన ఉగాది విషయానికి వస్తే గనక ఉగాది వెనక చాలా పురాణ కథలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే బ్రహ్మ ఈ రోజున విశ్వాన్ని సృష్టించాడని పురాణ కథలు చెబుతున్నాయి. సో ఈ రోజున బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాడని మరియు అన్ని కాలాలకు అన్ని సీజన్లకి ఈ మార్చి నెలతోనే స్టార్ట్ అవుతుందని ఈ రోజున ఉగాది పండుగ జరుపుకుంటారు. మరియు ఈ మార్చి నెలను కొత్త సంవత్సరంగా కూడా జరుపుకుంటారు. సో అందుకే ఈ రోజున మనం కాలముల ఆదినాడుగా భావిస్తాం. అలాగే ఇది రామాయణ మహాభారత కాలం నుంచి అత్యంత ప్రాముఖ్యమైన పండుగగా పాటించబడుతోంది. ఇక ఈ పండుగలో ఉగాది పచ్చడి హైలైట్. మీరు ఈ ఉగాది పండుగను ఎలా జరుపుకుంటారో కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఎలాంటి ఇండియన్ ఫెస్టివల్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.